దానం నాగేందర్ గారు. సీనియర్ బై. థ్యాంక్ యూ సార్. సార్, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడే మా సహచర శాసనసభ్యుడు అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంటు ఫొటోస్ కూడా అన్ని హౌస్లో చూపించారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మాకు హైదరాబాద్ సిటీలో స్థలం లేదు. ఒకవేళ స్థలం ఉంటే అంత కావాల్సినటువంటి ఎంతైతే వాళ్ళు మరి 25 ఎకరాల స్థలం ఉంటే తప్ప ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి హైదరాబాద్కు ప్రత్యేకంగా ఏదన్నా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ అలాట్మెంట్ అనేది ల్యాండ్ అంతా కాకుండా తగ్గించి ఒకటి, రెండవది ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి చాలా గవర్నమెంట్ స్కూల్స్, ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యకాలంలో అనుకుంటే 2 months 3 months కిందనో డియూ గారిని తీసుకొని మా నియోజకవర్గంలో బంజారాయిల్స్లో ఉదయనగర్ అని ఒక బస్తీ ఉంది అధ్యక్ష. పూర్తిగా బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు, మరి పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు. అయితే అక్కడ టెంపుల్ స్థలంలో ఒక స్కూల్ బిల్డింగ్ని ఆ టెంపుల్ వాళ్ళు డొనేట్ చేస్తే అందులో ఒకటే ఫ్లోర్ ఉంది. ఒక్క ఫ్లోర్లో అధ్యక్ష, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, సుమారు 60-70 మంది డిఫరెంట్ క్లాసెస్ ఒకటే రూమ్లో నడుస్తున్నాయి. నేను ఇన్ఫ్యాక్ట్ అలా దృష్టికి తీసుకొచ్చాను అధికారుల దృష్టికి. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆ ఉదయనగర్లో ఇంకొక ఫ్లోర్ కట్టుకోవడానికి కూడా ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తామంటున్నారు. కట్టి అక్కడ కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేవు, ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా లేవు. కాబట్టి అదొకటి కేటాయించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇవ్వాలని చెప్పి ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రభుత్వ పరంగా ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని రకాలుగా రాయితీలు పొందుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో జూబ్లీస్లో భారతీయ విద్యాభవన్ అని స్కూల్ ఉంది అధ్యక్ష. దాంట్లో గవర్నమెంట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఒక పర్సెంటేజ్ కేటాయించడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇంత పర్సెంటేజ్ సీట్లు ఇవ్వాలని. అది ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో, ఎందుకు ఇస్తారో ఏది తెలియదు. ఈ మా నియోజకవర్గం కానీ ఎక్కడి నుంచైనా ఒక రిప్రజెంటేషన్ వస్తే మేము పంపిస్తే సార్ ఈ కోటా అయిపోయిందని చెప్తారు. ఈ కోటా సమాచారం మరి అధికారుల దగ్గర ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా? ఏ మన దీంట్లో తీసుకుంటున్నారు, పారామీటర్స్లో వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ కేటగిరీ వైజ్గా తీసుకుంటున్నారు, తీసుకుంటే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారా లేదా? భారతీయ విద్యాభవన్ మాత్రం టోటల్లీ అధ్యక్ష అది సింగిల్ హ్యాండెడ్గా మొనోపలి అయిపోయింది. ఆ మొనోపలి ఇన్స్టిట్యూట్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, దయచేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. నేను ఏదో పేద ప్రజలకు ఎస్టీ, ఎస్సీ పిల్లలు చదవాలని కోరిక ఉంటుంది సార్. లైక్ మన పబ్లిక్ స్కూల్లో సార్, మా మంత్రి గారు కూడా పబ్లిక్ స్కూలే చదివారు. మరి మేమంతా నిజాంలో చదివినాం, అందరూ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కాబట్టి అక్కడ కేటగిరీ ఉండేటప్పుడు ఇచ్చేవాళ్ళు. అలా క్లియర్గా మెన్షన్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి బోర్డులో డిస్ప్లే చేస్తారు. బట్ వేరే భారతీయ విద్యాభవన్ అసలు కనీసం ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు, పేదవాడు ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి మంత్రి గారు, ఐ హోప్ డెఫినెట్లీ, ఆయన కూడా హైదరాబాద్తో చాలా కనెక్టెడ్ ఉంది కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హైదరాబాద్. ఐ హోప్ డెఫినెట్లీ విల్ ఆన్సర్ మై క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. చాలామంది గౌరవ సభ్యులు సప్లిమెంటరీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, కానీ సభా సమయం చాలా విలువైంది. క్వశ్చన్స్ మొత్తం కావాలంటే మనము 0 hourలో మీకు అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రజానికానికి క్వాలిటీ ఎడ్యుకేషన్